వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. వీటిని కనుక ఫాలో అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు, సమస్యల నుండి గట్టెక్కచ్చు. అవేంటో చూద్దాం. తూర్పు లేదా నైరుతి వైపు ఒక చిన్న ఫౌంటైన్ ను పెడితే మంచి జరుగుతుంది. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. నిరంతరం నీళ్ల ప్రవాహం ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కెరియర్లో మంచి అవకాశాలు రావడానికి, శ్రేయస్సు కలగడానికి ఉత్తరం వైపు ఆక్వేరియం ని పెట్టండి. చేపల తొట్టిని ఇంట్లో ఉంచడం వల్ల మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆక్వేరియంని ఆగ్నేయం వైపు ఉంచితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడచ్చు, పేదరికం నుంచి బయటపడచ్చు, ధనవంతులవ్వచ్చు. ఇంటి దక్షిణం వైపు ఫీనిక్స్ పక్షి లేదా జేడ్ ప్లాంట్ ని పెట్టండి. ఇది కూడా సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇంట్లో స్ఫటిక కమలాలను పెడితే చాలా మంచిది. స్ఫటిక కమలాలను ఇంటి నైరుతి వైపు పెడితే మంచి జరుగుతుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది, అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీటితో పాటు ఇంట్లో మొక్కల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ కూడా వాడిపోయిన మొక్కలు ఉంచద్దు, అలాంటివి తొలగించండి. మొక్కలు ఎప్పుడూ పచ్చగా ఉండాలి. అప్పుడే శ్రేయస్సు కలుగుతుంది, సంతోషం ఉంటుంది. ఇంటి నుంచి ప్రధాన ద్వారం వైపు దాకా మార్గాన్ని స్పష్టంగా ఉంచాలి. ఈ మార్పులు చేస్తే డబ్బుకు లోటు ఉండదు, సంతోషంగా ఉండొచ్చు, ఏ బాధ ఉండదు.